ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ గెస్ట్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అతను ఒక పైల్వాన్ అని చెప్పాలా, గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, లేదా ఒక మంచి పొలిటీషియన్ అని చెప్పాలా? ఏ ఫంక్షన్ అయినా, బోనాలైనా, పూజలైనా, పెళ్లిళ్ళైనా, పేరంటమైనా చిన్న గౌడ్ గారికి అయితే ఇన్విటేషన్ వస్తుంది. మనిషే బంగారం నడిచే నక్షత్రం మంచి మనసున్న మహారాజన్న. ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది. ఇంకా మంచి అంటే పొలిటికల్ గా ఒక మంచి పోస్ట్ లో ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు. సర్వీస్ పొలిటికల్ నా లేకున్నా బ్లాక్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? ఇది ఒక్కటే 70 lakhs. దొంగలు జాగ్రత్త సార్, ఈ మధ్య రోజు టీవీలలో చూపిస్తున్నారు. ఎవరు మా అంత ధైర్యం అవుతుంటుంది అయితే తెలంగాణలో ఉందా? వెల్కమ్ బ్యాక్ టు సోషల్ పోస్ట్ టీవీ. హోమ్ టూర్ చూసాం, పైన ఆఫీస్ చూసాం. సో ఇందాకేదో 10 questions అన్నా కదా, మీరైతే ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టారు. మీకంటే నేను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. సో అడిగేద్దామా మరి 10 questions? సో హాయ్ సార్. సో నేను అడిగాను ఇందాకే, అన్ని నిజమే చెప్పాలి. నేను అడిగేది చెప్తాం, అబద్ధం ఏమని చెప్పండి. బ్లాక్ మనీ ఎంత ఉంది మీ దగ్గర? బ్లాక్ మనీ ఏముంటుంది సంచులాలు, నాలుగే సంచులు ఒక సంచి పట్టుకోండి, వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా, మర్చిపోకుండా ఇవ్వండి. నా దగ్గర బ్లాక్ మనీ మీడియాలో రాదు. ఎక్కడ రాసి బ్లాక్ మనీ పెట్టారు లేదు. సార్? నిజం చెప్పండి సార్. అవన్నీ ఉంటే మనం మీడియాలో ఎందుకు వస్తాం, గోల్డ్ ఏం తీసుకుంటాం. బ్లాక్ మనీ వాళ్ళు ఎట్లుంటారు, ఎవరు కనబడదు మీడియాలో. చాలా జాగ్రత్తగా ఇల్లు ఇట్లా చూపెట్టడం, నేను ఓపెన్ గా అన్ని చూపెడతాను. అంటే దాంట్లో కట్టడం, ట్యాక్స్ కట్టడం అన్ని కరెక్ట్ ఉంది చేస్తేనే బ్లాక్ మనీ ఉండదు. బ్లాక్ మనీ వాళ్ళు ఇదంతా షో చేయలేరు, కష్టం. మీరు ఇలా చెప్తున్నారు, చిన్న గౌడ్ దగ్గర బ్లాక్ మనీ ఎక్కువ, అవి దాచిపెట్టుకోవడానికే హోమ్ కొత్తగా డిజైన్ చేశారు అని అనుకుంటున్నారు. అట్లే సంచులు ఉంటే ఒక సంచి తీసుకెళ్ళారు. సో మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. పెళ్లి చూపులోకి వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది? పెళ్లి చూపులో బాగున్నప్పుడు మ్యారేజ్ చేసుకునేది, మంచిగా నచ్చింది. అంటే లవ్ ఒకటే చూపు ఒకటే దాంట్లో మ్యారేజ్ చేసుకున్నాం అంతే. సో ఏమనిపించింది ఫస్ట్ మేడం ని చూడంగానే? అంటే మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు ఎవరైనా స్కూల్ వరకు ఉన్నది, కాలేజ్ వరకు టచ్ అయితే ఇవన్నీ కేసులు ఎందుకుంటే. అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా మ్యారేజ్ అవ్వకముందు? అట్లేం లవ్ ఇలాంటివి ఏం లేవా? ఉన్నాయి, లవ్ లేని వాళ్ళు చిన్నప్పుడు కంపల్సరీ కామన్. మీరు ప్రపోజ్ చేస్తారా, మీకు ప్రపోజల్స్ వచ్చాయా? వచ్చినాయి, చేసినాం, కొన్ని జరిగినాయి. అట్లా అనిపించిందా ఎప్పుడైనా వాళ్ళని? ఫస్ట్ చిన్నప్పుడు అట్లనే ఉంటుంది ఎవరికైనా. అవును. తర్వాత ఇక పెద్ద మనిషి చెప్పి అరేంజ్ మ్యారేజ్ అది వేరే. సో మీరు ఏదైనా చిన్న లవ్ స్టోరీ చెప్పారా? ఇంట్రెస్టింగ్ గా ఉంది. లవ్ స్టోరీ చిన్నప్పుడు ఏదో అంటే మామూలుగా అందరికీ ఉంటాయి, బట్ పిల్లలకు సమాధానం చెప్పాలి కదా. లవ్ స్టోరీ నేను చేసిన యూత్ బి రేపు రెడీ అవుతుంది మళ్ళీ నాకు చాలా, నువ్వు చేసినావు కదా మేము చేస్తాం. మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. లవ్ మ్యారేజ్ కొంతమంది కానీ నిలబడ ఎక్కువ. లవ్ మ్యారేజ్ ఏంటంటే, అరేంజ్ మ్యారేజ్ ఏంటంటే పెద్ద మనుషులు రెండు కుటుంబం చూసి మ్యారేజ్ చేసినాయి ఎప్పటికి ఉంటాయి. మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేసి మీరు 100% ఎక్కువ అరేంజ్ మ్యారేజే నిలుస్తాయి. లవ్ మ్యారేజ్ ఒక 10% నిలుస్తుండొచ్చు, మొత్తం కాదని మీ అనలేను, కొంత నిలుస్తుండొచ్చు, కానీ ఎక్కువ మ్యాక్సిమం 90% అయితే అరేంజ్ మ్యారేజ్ బాగుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్? బీఆర్ఎస్. ఇప్పుడు మీ గవర్నమెంట్ లేదు కదా. ఇది నేను స్టార్టింగ్ నుంచి ఒకటే పార్టీలో ఉన్నాను ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఆ బీసీల గురించి అప్పుడు ఫైట్ చేసి కొత్త పార్టీ పెట్టడం వల్ల అది కంటిన్యూ, అది ఎప్పటికి ఉంటుంది. బీసీల గురించి ఫైట్ చేసేది ఎప్పటికీ ఆగదు. బీసీల గురించి కావాలని ఫైట్ చేయవలసింది ఎప్పటికి. కాంగ్రెస్ నుంచి ఒకవేళ మంచి ఆఫర్ ఏమని ఇస్తే వెళ్తారా? ఆఫర్ అని ఏం లేదు, మా బాబు కాంగ్రెస్లోనే ఉన్నాడు. అది గవర్నమెంట్ రాకముందే జాయినింగ్ అయ్యాడు కాంగ్రెస్. నేను కంటిన్యూ నాకు అవసరం లేదు పార్టీలు అన్నట్టు ఇంట్లోనే ఉండిపోయినా. సో నెక్స్ట్ మీ అబ్బాయిని కూడా పాలిటిక్స్ లోకి పంపించాలనుకుంటున్నారా? ఉన్నది వాళ్ళ ఇష్టం ఉంటే పోతే పంపించుడే, ఇష్టం లేకపోతే కష్టం ఏదైనా. అంటే మీకు తెలిసే ఉంటది కదా ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. ఇంట్రెస్ట్ ఉండే కదా పార్టీలో పోయిండు, ముందు ముందు తెలుస్తుంది. సో నెక్స్ట్ ఏమైనా కంటెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇంకా ఏమి అడగలేము, ఇప్పుడు ఫస్ట్ కొత్తగా జాయినింగ్ కదా, చూద్దాం. నన్ను రమ్మని చాలా మంది అడుగుతారు కాంగ్రెస్ లా, వెయిటింగ్ ఫుల్ జాయినింగ్ రమ్మని. ఎందుకు తొందరపాటు ఎందుకు? నా ఫస్ట్ నుంచి పార్టీ నాకు ఏ పార్టీ లేదు, టీఆర్ఎస్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. అసలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ జీరో అంటున్నారు కదా. ఆ జీరో నేను అంటున్నా కదా, పార్టీలతో సంబంధం లేదు, మనకి ఎందుకంటే ఉండడం కరెక్ట్ ఉండాలి. కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు చేంజ్ అయిపోతున్నారు కదా, మీరు ఎందుకు ఇట్లా? నేను చేంజ్ కానీ నాడే పార్టీలని లేదు, ఎట్లా తిరుగుతారు. ఫస్ట్ అంటే నూటాలు ఉన్నా బీఆర్ఎస్ కన్నా టీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ వరకు మంచిగా ఉన్నా, బీఆర్ఎస్ వచ్చే వరకు కొద్దిగా సైలెంట్ అయిపోయింది. సో బీఆర్ఎస్ లో చాలా మంది బర్త్డేస్ కి నేను వచ్చినప్పుడు చూసాను, ఎవరి బర్త్డే అయినా మీరే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు, ఎందుకని? అసలు ఏం లేదు, పబ్లిక్ వస్తారు అట్లా, వచ్చిన వాళ్ళు మనం వెలగొట్టలేము. నాకు చేసుకోవద్దని ఏమో, అసలు చేయొద్దనే ఉంటుంది, బ్యానర్ ఏమి కాదు, పబ్లిక్ అంతా వస్తారు. తెలంగాణ ఇప్పుడు
అందరు వచ్చినప్పుడు కాదని వెల్కమ్ చేయాలి. నాకు కనీసం 10,000 ఫోన్లు వస్తాయి నా బర్త్డే. ఒక ఫోన్ కింద పెట్టలేమండి, అంతకన్నా ఫోన్లు వస్తాయి. కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి? కేసీఆర్ ఓడిపోవడం కారణం అంటే ప్రజలతో కలిసి ఉండకపోవడం. ఏం సీఎం కాగానే రైతు బంధు చాలా చేసిర్రు, చేయలేరని అన్నాం. కానీ ప్రజలు ఏం కోరుకుంటారు అంటే మాకు చేసినవి ప్రజలతో కలిసి ఉండాలనుకుంటారు. కనీసం ఒక గంటలో డైలీ వయసున్నప్పుడు కలుస్తుండేది. 1 అవర్ ప్రజావేదిక పెట్టినప్పుడు అట్లా ప్రజావేదిక పెట్టి కలవాలి. వాళ్ళు ఇంటర్ చేయనికనే లేదు, వాళ్ళు జైలులా వేసుకొని కేసీఆర్ లోపలనే ఉంటుండే, బయట వాళ్ళతో కలిసి ఉండేది. పబ్లిక్ తోటి టచ్ లేడు. ఇప్పుడు కలుస్తుంది. కానీ అప్పుడు ఓడిపోయిన కారణం అది ఒకటి మెయిన్. ఇంకా పబ్లిక్ ఇంకా లోతుగా వెళ్ళిపోయింది. నీకు ఎంపీ ఎలక్షన్లలో ఒక్కటి రాలేదు సీటు. అంటే ప్రజలకు అప్డేట్ అయితే బాగా తెలుస్తుంది. ఇంత అప్డేట్ అవుతుంది. కనీసం 29 సీట్లను వచ్చినాయి. ఇప్పుడు లాడితే అసలే రావు. అంత డౌన్ అయిపోతుంటుంది పార్టీ రాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలవడం కారణము ప్రజల్లో తిరగడము, ఆ ఛాన్సు ఈయన అందించుకొని గెలవడం అట్లా జరిగింది. లేకపోతే 0 లెవెల్ ఉండే కాంగ్రెస్. అట్లా గవర్నమెంట్ ఫామ్ చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఏమనిపించింది ఈ వచ్చిన ఎవరైనా హ్యాపీ కదా. ఇప్పుడు విపరీతంగా మనుషులను మినిస్టర్లు అయిపోయినా కలవడం, కనీసం పిలిచన్నా మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడాలి. పాత నాయకులు కష్టపడ్డది చేసిన పిలిచి మాట్లాడాలి అందరితో. వీళ్ళు ఎవరు వాళ్ళంటే వీళ్ళు పొగరుతోటి, వీళ్ళంటే వాళ్ళు పొగరుతోటి అట్లా నడిచినందుకే డౌన్ అయింది పార్టీ మొత్తం. అన్ని పథకాలు ఇచ్చినాం, అన్ని ఎమ్మెల్యేలకు మామూలు వ్యక్తులు మరి ఎమ్మెల్యేలను కలవాలి కదా, ఎమ్మెల్యేలకు కలిసి ఉండేది, బయటికి వెళ్ళకూడదు. అందుకే అంత నష్టపోయింది పార్టీ. ఈ క్వశ్చన్కి నిజమైన ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ మీ ఫోన్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? బ్యాంక్ బ్యాలెన్సా ఏముంటే ఎంత ఉన్నాయో 1,00,000 రూపాయలు. నిజం చెప్పండి సార్. అంతే. నార్మల్ వాళ్ళ దగ్గరే 50,000 ఉన్నాయా అంతే. చూపిస్తారా? చూపెడతా. చూడరా ఎంత కొట్టి చూపెట్టు. అంతే 50 లక్షలు ఉంటాయి అంతే. స్విస్ బ్యాంక్ ఏమైనా మెయింటైన్ చేస్తే? ఏ బ్యాంక్ లో ఉన్న ఒకటే బ్యాంక్ అంతే. ఏముంటది ఓపెన్ దాపెట్టుకునేది ఏముంటది మనకు. క్యాష్ ఎంత ఉంది ఇంట్లో? క్యాష్ ₹1 లేదు. ₹1 కూడా లేదు. జోలపై ₹1. బ్లాక్ మనీ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ ఎంత ఉంది? గోల్డ్ ఉన్నది. ఎన్ని కేజీస్ ఉంటుంది? 2 kg. 2 kg. మీరు వేసుకునే పిల్లలు మ్యారేజ్ చేసినా వెళ్ళిపోయారు ఎవరింటి కాదు. అందరికి 1 kg ఇచ్చినా వెళ్ళిపోయారు ఎవరింటి కాదు. ఇప్పుడు ఉండేది ఒక్కొనే నేను. సో మీరు డైలీ వేసుకునే గోల్డ్ వెయిట్ ఎంత? వేసుకోలేను ఉన్నది. ఓకే, ఇంకా ఉంది. ఎందుకంటే బాగుంది, కంటిన్యూ చేస్తున్నాం, అది బాగుంది అన్నట్టు తగ్గిస్తున్నాం. ఒక్కసారి మీ చేయకున్నది ఇస్తారా సార్? ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఉన్నది చేయనిక రాదా? ప్రాబ్లం ఏంటంటే ఏదో కొన్ని గొడవలలో అదైతుంది, బెండ్ అయిపోతున్నాయి బాగా. ఇది నిజంగా గోల్డేనా లేకపోతే కోటింగా? కోటింగేనా? నాకేమవసరం చెప్పేసుకో. చాలా వెయిట్ ఉంది సార్, మొయ్యలేకపోతున్నా అసలు. సో ఇది ఒక్కటి చాలేమో మేము 7 వారాల నగలు చేసుకోవచ్చు అంత వెయిట్. గోల్డ్ తప్ప ఏం వేస్తాం మనం, మనకు అవసరం పడలేదు కదా, డూప్లికేట్ వేసుకునే పని లేదు, మనకు అంత అవసరం లేదు. ఇది ఒక్కటి ఎంత వెయిట్ ఉంటుంది? అది 50 grams ఉంటుంది. 50 అంటే 50 కాదు, 500 గ్రాములు. 500 గ్రాములు. ఎంత ఇది ఒక్కటి ఎంత పడుతుంది ఇప్పుడున్న గోల్డ్ రేట్? ఇప్పుడు రేట్ ఎక్కువైంది కదా, ఇప్పుడు 70 lakhs వరకు అయితే. 70 lakhs. ఇది ఒక్కటే 70 lakhs. దొంగలు జాగ్రత్త సార్, ఈ మధ్య రోజు టీవీలలో చూపిస్తున్నారు. ఎవరు మా అంత ధైర్యం కోరుకుంటారు? తెలంగాణలో ఉందా? ఒక్కోసారి 3 అవుతుంది, 2 అవుతుంది, 1 తర్వాతనే వస్తుంది ఇంటికి దేవి. మొన్న క్రికెట్ లో ఒక బాలీవుడ్ హీరోయిన్ మొబైలే పోయింది, గోల్డ్ మొబైల్. అంటే మా జోలి రావాలంటే చాలా కష్టం. సో చూసినా కదా, అదొక్కటే 70 lakhs అంట. చిన్న కౌసార్ని కిడ్నాప్ చేస్తే లైఫ్ సెటిల్ అనమాట. లైఫ్ సైన్స్ ఒక 2-3 generations బతకొచ్చు పూర్ పీపుల్ అయితే. సో యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇన్స్పిరేషన్ ఇచ్చేది ఏముంటుంది, తల్లిదండ్రులను చూసుకోవాలి మంచిగా. తల్లిదండ్రులను చూసుకున్నారు ఎప్పుడు లైఫ్ బాగుంటుంది. వాళ్ళ లైఫ్లో కమాంచుకోవాలి, మంచిగా కమాంచాలంటే ఆ ఏజ్ బట్టి మనము పని చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి. చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన విషయము, ఎవరైనా కష్టపడి పైకి వెళ్తే, ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే పోతే ఆ సక్సెస్ ఉంటుంది. తిండి మనకు పేగి పడుతుంది. దొంగతనాలు చేసి అవి చేసి తెచ్చిమనుకో 4 రోజులే ఉంటుంది. సో సిటీలో ఏ ఫంక్షన్ అయినా, బోనాలైనా, పూజలైనా, పెళ్ళిళ్ళైనా, పేరంటమైనా, చిన్న గౌడ్ గారికి అయితే ఇన్విటేషన్ వస్తుంది. మీరు కూడా ప్రతి ఫంక్షన్ అటెండ్ అవుతారు. స్పెషల్గా మీ బర్త్డేకి వచ్చినప్పుడు చూసి నా బర్త్డే ఫుల్ హల్చల్. సినిమా హీరోలు పనిచ్చిరా నేను ఇంటర్ కదా. అవును, స్పెషల్గా ఉంటుంది. అదే మరి అందరు పబ్లిక్ అట్లా వెయిటింగ్. మీరు వచ్చిన తర్వాత అక్కడ అందరూ వచ్చేస్తుంది. మీ చిన్నప్పుడు ఒక బర్త్డేకి వెళ్ళా అన్న, అప్పటిదాకా చల్లగా ఉంది, నువ్వు వచ్చాగానే ఫంక్షన్ లాగా కనబడుతుంది మాకు. సో ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత ఉంది. ఇంకా మంచి అంటే పొలిటికల్గా ఒక మంచి పోస్ట్లో ఉంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయగలుగుతారు కదా మీరు. సర్వీస్ పొలిటికల్ ఉన్నా లేకున్నా చేసుకుంటూ వెళ్ళడమే అంతే. మనం హ్యాపీగా సంతోషంగా కూడా ముఖ్యం. ఈ పొలిటికల్ ఎమ్మెల్యే ఇవన్నీ చాలా నరకం ఉంటుంది మీకు, అంటే తెలియక మనం హ్యాపీగా ఉన్నాము. హ్యాపీగా మనం ఏం చేసుకోగలం, మనం ఇల్లు కట్టుకున్నాం, మంచి హ్యాపీగా
తిరగనికి కారు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇంకేం కావాలి మా అంతకన్నా ఎక్కువ ఆశ ఎందుకు? మీరు అనుకునేవన్నీ అయినాయి. అనుకున్నానే అంతకన్నా ఎక్కువనే ఉంది కదా. ఇంకేమైనా ఉందా మీ జీవిత లక్ష్యం నెరవేరంది? ఏముండదు, ఛాన్స్ వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం, అదొకటే చూద్దాం. ఎన్నికలనే అంటే పార్టీలు మారితే ఎమ్మెల్యే పదవి రాదని కాదు, సెకండ్ వస్తుంది. ఇప్పుడు పార్టీలు మారి చాలా మంది ఎమ్మెల్యే, నాకు అట్లా ఇష్టం లేదు నేను. లేకపోతే నేను ఎప్పుడో ఎమ్మెల్యే అయిపోవాలి, మినిస్టర్ అయిపోతుంది. అంటే ఎమ్మెల్యే ఒక పార్టీలు మారి తెచ్చుకోవాలని లేకనే నేను ఆగిపోయాను. అగర్ పార్టీలు మనం మారాలనుకుంటే రేపు వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యే పోటీ. అంటే ఇప్పుడు మీరు మారాలని ఇంట్రెస్ట్ లేదన్నారు. ఇంట్రెస్ట్ లేదు, వద్దనుకునే సరే. మరి ఇండిపెండెంట్ గా ఏమైనా ఇస్తారా? పార్టీ అట్లేం లేదు, బీఆర్ఎస్ అసలు నుంచి అట్లా అసలు ఇంట్రెస్ట్ లేదు. మరి ఇప్పుడే ఎమ్మెల్యే అవుదామని చూద్దాం, ఏదైనా వచ్చినప్పుడు చూద్దాం ఛాన్స్. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వస్తుంది ఎట్లన్నా, ఎందుకంటే ఖాళీ అయిపోయింది సీట్లు మొత్తం. సో కాంపిటీషన్ లేదు, నువ్వు పోటీ చేయి, నువ్వు పోటీ, అంతే కదా, ఖాళీ అయిపోయింది. మన ఎంపీ ఎలక్షన్స్ కే బీఆర్ఎస్ లా కష్టపడ్డోళ్ళు ఎవరు లేరు. అంతా టీఆర్ఎస్ ను కేసీఆర్ పొడిగిన వాళ్ళు మొత్తం తిట్టినోళ్ళే ఉన్నారు బీఆర్ఎస్ లో. ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ చేసారో కథమైపోయింది, పార్టీ పని 50% పడిపోయింది. ఇంకా చేసాడు ఇంకా డౌన్ అయిపోతుంది. వీళ్ళు ఇట్లనే పొజిషన్ ఉంది, ఇంకా డౌన్ అయితేనే ఉంటుంది పార్టీ. దాన్ని గుర్తించి సక్సెస్ చేసుకోవాలి. మనం ప్రజలతో కలవనందుకే ఇది ప్రాబ్లం వచ్చింది. పాత నాయకులను అందరినీ జరుపుకుంటా కక్షలు పెట్టి చేసుకుంటా పక్క జరపడము ఫెయిల్ జరుగుతుంది. కక్షలు నాయకుల మీద పెట్టుకునే పార్టీలు ఏడం నిలవలు, అందరినీ కలుపుకొని పోతావు సక్సెస్. తీసుకొని తిట్టినో నేను మినిస్టర్లను చేసినావు, పార్టీలో కష్టపడ్డోళ్ళు ఇళ్ళలో కూర్చోటేసి, అది ఒక పార్టీ రాజకీయ పార్టీ కాదు. అట్లా ప్రాబ్లం వచ్చి ఏపీలో కూటమి గెలిచింది, దీని గురించి మీరేమంటారు? కూటమి అంటే బాగా పవర్ఫుల్ ఆడ ఎవరు లేరు, ఇంకా సెకండ్ ఆప్షన్ లేదు వాళ్ళకు. లేకపోతే వేరేలా ఉంటుంది. కానీ జగన్ ఓడిపోతారు అసలు ప్రతి సర్వేలు గెలుస్తారనే వచ్చినాయి అన్ని. సర్వేలు కాదు, మామూలుగా చెప్పినా జనాలకి జగన్ మీద ఉన్నాను. కానీ అది చాలా విపరీతంగా ఇట్లనే సేమ్ కేసీఆర్ ఎట్లయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అదే. అంటే ప్రజలతో కలవడం అట్లా జనాలు గుర్తుపడతారు. ఏమేమి పథకాలు మేము అన్ని ఇస్తున్నాం కదా మాకు వేస్తారు ఒకటి అనుకుంటారు. అట్లా వేయదు. వాళ్ళు కూర్చొని 2000 3000 ఇస్తే దాన్ని చూసేసి 5 సంవత్సరాలు పాలన. అసలు ఇప్పటివరకు అక్కడ అది లేదే లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది, అక్కడ లేదే లేదు ఇప్పటివరకు, రాజధాని లేదు. కానీ సైలెంట్ గా పవన్ కళ్యాణ్ తన పవర్ ఏంటో చూపించారు. పవన్ కళ్యాణ్ గురించి మీ మాటల్లో సూపర్. కష్టపడ్డారు, ఓడిపోయినామని డౌన్ కాకుండా తిరిగి వచ్చింది చాలా గ్రేట్. అది అంత కష్టపడి చేసినందుకు వాళ్ళ అన్నకు చాలా వెల్కమ్. సో చిన్న గౌడ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి ఏం లేదు, అన్నిట్లో సక్సెస్ ఉన్నాం. పొలిటికల్ వదిలేసి అన్నిట్లో హ్యాపీ, ప్రజలు అంతకన్నా ఆదరణ ఎక్కువ ఉంటుంది. నేను ఎక్కడికైనా పోతే కేటీఆర్ని వదిలేస్తాను, నా ఎంబడి అంత చూసుకుంటారు జనాలు. అందుకే చూసి అన్నాడు కదా, మీడియాలో వచ్చింది కదా హల్చల్. ఇప్పుడు బాంబే సైడ్ గుర్తుపడతారు. చాలా మంది తెలియదు ఏంటంటే మనకి ఇన్ని ప్రీతంగా ఎందుకు చూస్తారంటే మనకు అన్ని రాష్ట్రాలలో 10 రాష్ట్రాలలో గుర్తుపడతారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాల్లో, కేరళ ఇట్లా కొన్ని, ఢిల్లీ అట్లా కొన్ని రాష్ట్రాలలో గుర్తుపడతారు. అట్లా లైక్ కొడతారు. కానీ చాలా మందికి తెలియదు ఇది. నిజంగా మీకు గోల్డ్ ఇష్టమని గోల్డ్ వేసుకున్నారా, లేకపోతే ఇట్లా ఇప్పుడు మీరు చెప్పినారు కదా అందరు గుర్తుపట్టాలి, స్పెషల్ ఫోకస్ ఉండాలని గోల్డ్ వేసుకున్నారా? స్పెషల్ ఫోకస్ అని నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. ఈ రోజు వచ్చింది కాదు, కొద్దిగా పెరిగింది. ఇప్పుడు పెరిగేందుకు జనాలకు నచ్చుతుంది కదా గోల్డ్ వేసుకుంటే చాలా మంది. కానీ మీలాగా చాలా మంది గోల్డ్ వేసుకుంటున్నారు, మేము కూడా ఫేమస్ కావాలని. లక్షల మంది వేసుకుంటారు గోల్డ్. అంటే స్పెషల్ గా వేసుకొని మేము ఫేక్ క్రియేట్ చేసుకొని వస్తున్నారు చాలా మంది గోల్డ్ మ్యాన్ వస్తారు. మామూలుగా వేసుకుంటారు. మనకు అది మనం క్వశ్చన్స్ వేయలేము, మనం చెప్పలేము. కానీ మనంతలో మనం ఉంటాం. విపరీతంగా జనాలు లైక్ చేసేటోళ్ళు కావాలి. ఒక మనిషి పోయిందంటే మనం లక్షల ఫంక్షన్లు వెళ్ళినా విపరీతంగా నా ఎంబడి ఎందుకు పడతారు పబ్లిక్. ఒక స్పెషల్ గా గుర్తింపు ఉంది. మనం ఒట్టేనే రారు, గోల్డ్ వేసుకొని ప్రజలు ఉరికిరారు. ఇట్లా మంచితనం ఉండాలి. ప్రజాసేవ చేసేటోళ్ళకు గుర్తిస్తారు. కష్టమైన ఏదైనా బాంబేకి వెళ్ళి వస్తారు. నిన్న వచ్చారు బాంబేకి వెళ్ళి, అపోలోలో సీట్ కావాలని అట్లా మాట్లాడిపిస్తాం. అట్లా కొన్ని 100 పనులు చేసినాం. మనం చేయలేము. అట్లా చేసేవాటికి మనకు రీచ్ అవుతుంది. అంతే. మనకు స్కూళ్ళల్లో మన డొనేషన్ ఏదైనా కొద్దిగా 50% తగ్గియడం, ఏదైనా కష్టం ఉంటే కొద్దిగా అవన్నీ చేపిస్తాను గవర్నమెంట్ నుంచి పనులు. అట్లా చెప్పేవాడికి పేరు ఉంది. కానీ ఉట్టిగా గోల్ వేసుకొని జనాలు ఎందుకు వస్తారు? ఉట్టిగా వస్తారా? ఎవరు పడతారు? 100 మంది వేసుకుంటారు. ఎందుకు 4 మంది జనాలు చాలా మంది వేసుకుంటారు కదా తెలంగాణలో. సో జనరల్ గా లేడీస్ ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు. మరి మీ వైఫ్ కి కూడా గోల్డ్ వేసుకోవడం ఇష్టమా? లేడీస్ ఎవరు వేసుకోరు. ఎక్కువ గోల్డ్ తెలంగాణలో గౌడ్స్ ఎక్కువ ఇస్తారు బాగా. లేడీస్ అయినా జెంట్స్ అయినా బాగా వేస్తారు. ఇప్పుడు మంచి గుణం ఉంటుంది అంత గౌడ్స్ లా. మంచి వచ్చిన వాళ్ళకి రెస్పాన్స్ ఎప్పుడు కాదు, తాత ముత్తాతల నుంచి వస్తుంది. చాలా అది వచ్చిన వాళ్ళకి అన్నం తినడం చాలా బాగుంటుంది. గౌడ్స్ అంటే స్పెషల్ తెలంగాణ. మీ ఇంట్లో గన్ ఏమన్నా ఉందా సార్? ఉన్నది.
మా ఫాదర్ ఉంది పర్మిషన్ ఉందా? పర్మిషన్ లైసెన్స్ ఉంది. ఎప్పుడైనా వాడినారా? నేను ఆడ చిన్నప్పుడు వాడుతుండే, నేర్పిస్తుండే మా ఫాదర్ అప్పుడు ఉన్నప్పుడు. సో ఎప్పుడైనా మీ మీద అటాక్ చేసినాయి యానిమల్స్ అట్లా ఏమైనా జరిగింది? అటాక్ చేసినాయి నా మీద, మా ఫాదర్ మీద చేసినాయి. ఏదని ఉంటుంది దానికి ఇట్లా ఓపెన్ అవుతాయి అన్ని, సేమ్ చాకుల్లాగా ఉంటాయి దాన్ని కొయ్యలు ఏదు అని, అందులో వచ్చి కాళ్ళ గుసాల్సి ఇట్లా బయటకు వెళ్ళి అన్ని మా ఫాదర్. ఓకే. మళ్ళీ తుపాకీ రివర్స్ పట్టి కొట్టి అది చంపేసింది. సో మిమ్మల్ని చూడడానికి, మిమ్మల్ని కలవడానికి చాలా మంది ఎగ్జైట్మెంట్తో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అండ్ నేను కూడా చెప్పాలంటే స్పెషల్గా నేను రీల్స్ పెట్టినప్పుడు చిన్నగాడితో నీ యొక్క బర్త్డే విషెస్ చెప్పించండి మేడం అని నాకే ఇన్స్టాలో చాలా మెసేజెస్ వస్తాయి. అంటే మీకు ఇంకా చాలా వస్తుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు రవళికలు అంటే తెలంగాణలో ఫేమస్ అయిపోయింది కదా, నాకనే గొప్ప ఫేమస్ నీదే. బర్త్డే అప్పుడు బాగా గ్రాండ్గా అయింది. ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే అది రీచ్, నేను ఎక్కడ వస్తుంటే 2 గంటలు 3 గంటలు వెయిట్ చేస్తారు బాగా ప్రజలు. ఒక ఫోటో దిగితే అసలు సంవత్సరాలు వెయిట్ చేసి ఫోటోల గురించి. నాకు 1000 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వస్తారు ఫోటోలు దిగని, అంత లాంగ్కి వెళ్ళి వచ్చి ఫోటోలు దిగి వెళ్తారు. చిన్న అంత దూరంకి వెళ్ళి వస్తారు, మంచిగా కొద్దిగా మర్యాద చేయాలన్నట్టు వాళ్ళకు మర్యాద చేయవచ్చు వస్తుంది. చాలా మంది ఏంటంటే బయటకి వెళ్ళి కొట్టేస్తారు. నేను మంచిగా ఆఫీస్లో కూర్చోబెట్టి మంచిగా కొద్దిగా అది చేసి పంపిస్తాను. సో నాకు యాక్చువల్గా చెప్పాలంటే రీసెంట్గా ఒక కాల్ వచ్చింది, అది బెంగళూరు నుంచి. బెంగళూరు సీఎం దగ్గర వర్క్ చేస్తారంట తను. సో మీతో విష్ చేసి తెప్పించుకోవాలి అని కాల్ చేసిండే నాకు. చెప్తాను లేదు అంత ఇంపార్టెంట్ అయితే చెప్తాను, అందరికి ఒక్కళ్ళకి చెప్తే. సో అసలు ఎక్కడెక్కడ నుంచో నాకు కూడా వస్తుంటాయి కాల్స్. అసలు మామూలుగా ఉంటే చెప్తాను, కొద్దిగా బిజీ అక్కడ ఇక్కడ పన్ను ఊరుకున్నాడు సార్, కష్టం. చెప్తాను ఉంటే మీరు చెప్పండి. ఓకే సార్. సో మీకు ఎన్ని కార్డ్స్ ఉన్నాయి సార్? కార్డ్స్ ఏం లేవు, 3 ఉన్నాయి కార్డ్స్. ఇంకా జాగ్వార్, ఎన్నివార్, ఫార్చునర్. సో గోల్డ్ కార్ ఏమైనా తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంకేం లేదు సార్, ఇంకేదో తిరిగానికి సరిపోతుంది. సో నెక్స్ట్ ఏమైనా కార్ తీసుకుంటున్నారా? ఇంకేం చాలా ఉన్నాయి, ఇంకెందుకు. బెంజ్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను, డాన్సింగ్ బెంజ్. డాన్సింగ్ బెంచ్ అంటే బెంజ్ డాన్స్ ఆడుతుంది, ఒకటి తీసుకుంటున్నాను. అంటే అందరికి తెలియదు కదా, ఇంటి వరకు నడుస్తుంది, ఇది అయిపోయినాక తీసుకుందామని ఆయన. చూసారు కదా ఈరోజు చిన్నగౌడ్ గారితో హోమ్ టూర్ అండ్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా స్వీట్ పర్సన్, చూడడానికే గంభీరంగా అట్లా కనిపిస్తారని చాలా బాగా ఉంటారు. అండ్ తను చేసే సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ సార్తోని చికెన్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ.